నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు బస్టాండులో స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో రోడ్డుపై మంచం అడ్డుగా పెట్టి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు షఫీహారన్ మాట్లాడుతూ డేగపూడి నుండి సైదాపురం డబుల్ రోడ్డు వేయాలని కలిచేడు బస్టాండులో నులక మంచం వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్య మీద గత 9 నెలల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, సగం రోడ్డు వేసి సగం రోడ్డు వేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీని ప్రభావంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వారం రోజుల్లోగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని మిగతా రోడ్డు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాలుగా కలిచేడు నుండి సైదాపురం వెళ్లాలంటే నరకయాతనగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలిచేడు గ్రామ మాజీ సర్పంచ్ గుమ్మడి వీరస్వామి, మలిచేడు, కలిచేడు, వడ్డిపాలెం, కటుముడుపల్లి, దేవరాయురు, తలుపూరు, తురిమెర్ల గ్రామాల రైతులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకో రోడ్ ఏంటంటే పొదలకూరు నుంచి పోవాలి. గూడూరు నుంచి పోవాలంటే ఇంకో మార్గం ఏంటంటే నెల్లూరుకి ఈ రోడ్డే పోవాల్సింది. ఇట్లాంటి మెయిన్ రోడ్ లో గతుకులు, ఎత్తెత్తి కుదుపులు 6 నెలల నుంచి చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ కి లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ అన్నారు, మరి ఈ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం అన్నారు. అంటే మేము దద్దమ్మల్లా కనిపిస్తున్నావా? చెప్పండి, మేము దద్దమ్మలమే రే, మీరు దద్దమ్మలరా, పనికి మానోళ్ళరా అని చెప్తే ఇదో ఈ చెప్పు తీసుకొని ఇదో ఇట్లా సాధంగా వచ్చి, ఎందుకంటే నేను ఒక ఇరుపును కదా, ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు బాధేసి మాట్లాడుతున్నా. నులక మంచం వేసుకుని ఎందుకు కూర్చున్నామంటే కడుపు మండి. టీడీపీకి సంబంధించి సైదాపురం మండలంలో గొప్ప నాయకులు ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ నాయుడు గారు, మీరంటే నాకు చాలా గౌరవం. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పారు కదా కూటమి ప్రభుత్వం వస్తే రోడ్లు వేస్తామని చెప్పి. ఇది మెయిన్ ప్రాంతం, ఇది నెల్లూరు నుంచి గూడూరు పోవాలి మెయిన్ ప్రాంతం, మైనింగ్ ప్రాంతం, కోట్ల ఫండ్ ఉంది. మీరు వేస్తున్నారు రోడ్డు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు రేపు 76వ పుట్టినరోజు చేసుకుంటారు. మీ 76వ పుట్టినరోజు సైదాపురం మండలం ఆర్ఎంపీ రోడ్లో చేపించుకోండి, అప్పుడు చేపించుకోండి. తెలుస్తుంది మీకు దద్దమ్మనమే ఎలా కనిపిస్తావో మీకు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానంటే ఎంత మూర్ఖపు నా కొడుకో నాకే తెలియదు. కడుపు మండిపోతుంది. 6 నెలలు విత్ ఎవిడెన్స్ నాకు ఉన్నాయి. 6 నెలలు 7 నెలలు ఒకసారి ఎక్కడేసాం, పుట్టనాగమ్మ తల్లి ఆశ్రమం కదా టెంట్ వేసాం, సైదాపురం టెంట్ వేసాం, ఇక్కడ వేసాం. ఈరోజు నులక మంచం మీద కూర్చున్నాం. అది ఒకటే తెలియజేస్తున్నాం అబ్బా. ఓకే 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 ఇబ్బంది లేదు. ఒకటే విషయం, వారం రోజుల కల్లా రోడ్డు మీరు వేస్తారా లేదా మేము అడక్కనుకి అక్కడ ఇక్కడ అడక్కనుకి రోడ్లు వేయించుకోవాలా తెలియజేయండి. సగం రోడ్డు వేశారు, సగం రోడ్డు ఆపారు, సగం స్నానం చేసి సగం చేయకుండా ఉంటారా మీరు? అడుగు. మా పెద్ద ఆయన సర్పంచ్ అండ్ ఎంపీటీసీ వర్యులు, ఆయన కూడా వచ్చి ఈ విధంగా రోడ్డు గురించి బాధపడుతున్నారు. దయచేసి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ కి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, మా యొక్క కురుగొండ రామకృష్ణ ఎమ్మెల్యే గారికి కోరుకునేది ఏంటంటే, ఎంపీ గారికి రోడ్డు సగం వేసారు, ఆపేశారు. దయచేసి పూర్తిగా వేయండి, లేదా ఆపేస్తే మేమైనా కనీసం అడుక్కోనైనా సరే రోడ్లు వేసుకుంటాం. జనాల్ని మీరు అమాయకులు అనుకుంటున్నారు. దయచేసి జనాలు అమాయకులు కాదు, వాళ్ళు తెలివి మంత్రులు. రేపు ఓట్లేసే వాళ్ళే గమనించుకోండి. ఎందుకంటే వాళ్ళని, గర్భిణీ స్త్రీలని, విద్యార్థుల్ని మీరు ఎత్తెత్తి కుదుపులు వేస్తూ ఉంటే రేపు గుర్తు పెట్టుకుని ఓటేయాలి కదా. అసలు 6 నెలల ఏడు నుంచి మీరు అడుగుతూ ఉంటే మీరు ఎందుకు గమ్ము ఉంటున్నారు? ఇట్లాంటి పెద్దవాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద వచ్చి మాట్లాడుతున్నారంటే, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, మీరు మాట్లాడాలి కదా. మాట్లాడి దయచేసి ఇది సింగిల్ రోడ్ అంటున్నారు, సింగిల్ రోడ్ మాకు అవసరం లేదు, నాకేసి డబుల్ రోడ్ వేయాలి. వారం రోజులకల్లా రోడ్డు వేయండి. లేని పక్షంలో మేము అమరావతికి వచ్చి లీటర్ పెట్రోల్ తీసుకొని, దాని తర్వాత మీకే తెలుసు. దయచేసి నారాలోకి చంద్రబాబు నాయుడు గారు, ఇది మేజర్ పంచాయతీ అండ్ గూడూరు నుంచి నెల్లూరు పోయి మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ రోడ్డు వేస్తే నెల్లూరు వాళ్ళకి కాదు, స్టేట్ వాళ్ళకి ప్రయోజనం. రేగిపోతుంది. వాళ్ళు మామూలు పర్మనెంట్ చేశారు అంత. ఆ పర్మనెంట్ చేసిలో మనుషులు పోవాలంటే వెనక పెట్టులు, తల్లులు, ఆడవాళ్ళు పోవాలి, దుమ్ము అట్టే రేగిపోతుంది. కనీసం దానికి వాటర్ అన్నా కొట్టకపోతే ఎట్లా మనకి ఏదన్నా చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఒక బస్సు పోతుందమ్మా, మీరు ఎన్నికేట బస్సు ఎన్నికేట బండిలో రండి. 7 కొత్తాలకు మిమ్మల్ని కనుక్కోలేము జనం. అట్టుందమ్మా పరిస్థితి.
దాని ఒకరోజు చూసి వాళ్ళకి చెప్పి కొంచెం వాటర్ కొట్టే వర్క్ అయినాక వాటర్ కొట్టేనా ప్రయత్నం చేయనమ్మా పంచాయతీ వాళ్ళకి చెప్పాను. నువ్వు ఎండలమ్మా ఎవరైనా ఏళ్ళు సైదాపురం వచ్చే లోపల రూపే మారిపోతుంది జనానికి. అంటే బళ్ళు ఎందుకంటే పోతుంటాయి, ఆ లారీలు, ఆ బస్సులు, ఆ కార్లు, ఆ వ్యాన్లు, ఆటోలు, బళ్ళల్లో పోయే మనుషులు రూపు మారిపోతున్నామా. వాస్తవంగా మీరు రండి ఒకసారి. అదమ్మా మీరు ఆరోగ్యాలకు చెప్పైనా వర్క్ అయిందాక వాటర్ కొట్టే దానికన్నా ప్రయత్నం చేయండి మీరు. లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాం. అదమ్మా దయచేసి అమ్మా అందరూ జనమంతా వచ్చాం మేడం, కొంచెం న్యాయం చేయండి అమ్మా. మాకు వారంలో రోడ్డు వేస్తారంటే వేయమని చెప్పండి, లేదా వేయమని చెప్తే ఆవిడ మేము అడుక్కోనైనా సరే మట్టి రోడ్ అయినా వేసుకుంటాం. కానీ అది కారణం అయిపోయింది మరి. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.